హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బుల్లెక్క. 2 కేజీల గోంగూర చికెన్ పికిల్ ఆర్డర్ అండి ఇది. ఇంతకుముందు నా దగ్గర తీసుకుని లండన్కి పంపించారు. ఇప్పుడు వాళ్ళే మళ్ళీ నాకు 2 కేజీలు ఆర్డర్ ఇచ్చారండి, విజయవాడకి పంపించాలని. ఈరోజు మా ఇంటికి కూడా ఒక 1/2 కేజీ వేశానండి. ఇది మా ఇంటికి వేశాను. ఇప్పుడు ఈ 2 కేజీలను ఒక్కొక్క కేజీ చొప్పున ముక్కలను గ్రేవీని పంచుతానండి. ఎందుకంటే ఇప్పుడు ఇట్లిట్లే వేసేయవచ్చు సుమారుగా, కానీ అప్పుడు ఏమవుతుందంటే ఒక దాంట్లో ఎక్కువ ఒక దాంట్లో తక్కువ ముక్కలు రావచ్చు. అందుకని 2 సమంగా పంచడం కోసం ఇదిగోండి గిన్నెలు కూడా రెడీగా పెట్టుకున్నా. చూడండి ఎట్లా షేర్ చేస్తున్నానో. పెద్ద పనండి ఇది. ఇప్పుడే కాదండి, విదేశాల్లో ఉన్న పిల్లలు పంపించేదానికోసం పేరెంట్స్ ఆర్డర్స్ ఇచ్చేవారు నాకు ఎప్పుడు కూడా. 1 కేజీ ఆర్డర్ ఇచ్చినప్పుడు 1/2 కేజీలుగా పంచి ఇచ్చేదాన్నండి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఎవరికైనా ఇచ్చుకోవచ్చు ప్యాకెట్ని, లేదు ఒక ప్యాకెట్ అయిపోయిన తర్వాత ఇంకొక ప్యాకెట్ కట్ చేసి వాడుకుంటారనే ఉద్దేశంతో అలాగే చేసి ఇచ్చిండేదాన్నండి. ఇది ఒక్కొక్కటి ఎంత వచ్చిందో తూకం వేద్దామండి. చూస్తుంటేనే నోరూరుతుంది కదండి, ఆ సైజు ముక్కలు, ఆ గ్రేవీ అంతా. చూసారండి, 1 కేజీ 347 గ్రాములు వచ్చింది. ఇది కూడా పెట్టి చూద్దాం. అబ్బా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారా. 1 కేజీ 346 గ్రాములు వచ్చిందండి ఇది. నా పనులు ఎప్పుడు ఇలాగే ఉంటాయండి, అంత ఖచ్చితంగా పంచుతానన్నమాట నేను. సరే అక్క ఏం చెప్పారంటే ఒకటి 1 కేజీ, ఇంకొకటి 3/4 కేజీ, ఇంకొకటి 1/4 కేజీగా ఇవ్వమన్నారు. కాబట్టి నేనేం చేశానంటే ఇప్పుడు క్వాంటిటీ ఎక్కువే వచ్చింది కాబట్టి అందరికీ న్యాయం చేద్దాంలే అనే ఉద్దేశంతో 1 ప్యాకెట్ నుంచే 1/4 కేజీ తీయకుండా 2 ప్యాకెట్ల నుంచి 1/4 కేజీ తీసానండి సమంగా. ఇది పెద్ద గరిటె అయిపోయిందండి, చిన్న గరిటె తీసుకొస్తాను. ఆ కవర్లో ఆ పెద్ద గరిటెతో పెట్టేది చాలా కష్టమైపోతుంది. చిన్న గరిటె తీసుకొస్తాను. ఇది తూకం వేయాలి కదా, జీరో చేయాలి కదా. తూకం వేయాలంటే జీరో చేసి 1/4 కేజీ కదా వేయాలా. చూడండి, జీరో చేసి ఇప్పుడు 1/4 కేజీ ఈ గిన్నెలో దాంట్లో మార్చేస్తున్నాను. ఇంతకుముందు లండన్ పంపించారు కదండి, వాళ్ళు ఫోన్ చేశారంట అక్కకి. చాలా బాగుంది, విజయవాడ నుంచి తెచ్చిన నాన్ వెజ్ పికిల్స్ కూడా ఇంత టేస్టీగా లేవు, నేను వచ్చినప్పుడు ఆంటీ దగ్గర చేయించుకుంటాను అని చెప్పారంటండి. చూడండి, ఈ సైజు ముక్కలు మామూలుగా కేజీకి 40 అట్లా వస్తాయండి. అందుకని 10 ముక్కలు వేశాను. దీంట్లో 5 ముక్కలు, దాంట్లో 5 ముక్కలు వేసి గ్రేవీ కూడా అట్లా సమంగా తీశాను. చూడండి 1/4 కేజీ వచ్చింది. 330 గ్రామ్సా ఎంత వచ్చింది కదా. ఇప్పుడు ఈ కవర్ ఎంత వచ్చిందో చూద్దాం. ఒక కేజీ 200 గ్రామ్స్ అండి. చిత్తూరాలకే కాబట్టి 1/4 కేజీ అనేది ఈ కవర్లో చేసి ఇచ్చేస్తారండి. వాళ్ళకి మాత్రం ఫారిన్ కవర్లో చేసి ఇస్తాను. ఇంతకుముందు విజయవాడకి 15 ఇయర్స్ బ్యాక్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్కి పికిల్ పంపించానండి. వాళ్ళు నాకు ఫోన్ చేసి మాకు మళ్ళీ మా వాళ్ళకి కూడా కావాలి, బస్సులో పెడతారా, రెగ్యులర్గా ఆర్డర్స్ ఇస్తామా అని అన్నారండి. అప్పుడు మాకు షాప్ ఉండేదండి. ఆ బస్సులో పెట్టడం అంటే చాలా దూరం వెళ్ళాలి, అప్పట్లో కుదరదని చెప్పామండి అప్పుడు. ఇప్పుడైతే మాత్రం ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తామండి, విదేశాలకైనా కూడా పంపిస్తామండి. ఒకసారి మీరు కూడా ఆర్డర్ ఇచ్చి చూడండి, మీరే మళ్ళా అడుగుతారు, అంత బాగుంటాయండి. ఇది చూడండి, ఇది 1 కేజీ 215 గ్రాములు వచ్చిందండి. ఒకే 15 గ్రాములు ఎక్స్ట్రా ఉందన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి రుచికరమైన నాన్ వెజ్ పికిల్స్, వంటల వీడియోలు, కిచెన్ టిప్స్, అలాగే శారీ రోలింగ్ చూపించబోతానండి. ఇలాంటివన్నీ కూడా మీరు చూడాలంటే బయో ఎంజాయ్మెంట్ చూపిస్తానండి. మా బుల్లెక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళా మరో వీడియోలో కలుద్దాం.